హీరోయిన్ కాజల్ గురించి చెప్పాలి. కాజల్ మగధీరలో చూసినప్పుడు తన అందచందాలతోటి రామ్ చరణ్కి చక్కటి జోడీగా మనందరినీ ఎంతగా అలరించిందో మనకు తెలుసు. అండ్ తర్వాత తన సినిమా చూస్తున్నాను, చందమామ అంటే కనుక అది కాజల్ లేనేమో అనిపిస్తుంది. ఆ రకంగా చందమామ లాంటి కాజల్ సర్దార్ తోటి జత కలిసి ఈ సినిమాలో చాలా చక్కగా ఉంటుంది. ఇది సినిమాకి గ్లామర్ని తీసుకొస్తుంది. ఆ రకంగా మనస్ఫూర్తిగా నేను కాజల్కి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఇలా ప్రతి ఒక్కరికి, యాక్షన్ రామ్ లక్ష్మణులకి, అలాగే యాక్టర్స్ ముఖేష్ ఋషికి, అలాగే గౌతమ్ రాజు గారికి, ఇలా ఎడిటర్ గారికి, అలాగే రామ్ జోగయ్య గారికి, ఇక ప్రతి ఒక్క అదర్ రిలీజిస్ట్కి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, సో ఈ సందర్భంగా ఈ సినిమాకి వెన్నెముకలో ఉన్నటువంటి శరత్ గిల్గర్ గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. నా విషయం ఆల్ ద బెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి యూనిట్ సభ్యులకి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. జై హింద్. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతోటి కని విని ఎరుగని రికార్డ్స్ బ్రేక్ చేయాలి. ఆ రికార్డ్స్ ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో మరొక హీరో దాన్ని బ్రేక్ చేయాలి, దాన్ని మరొకరు బ్రేక్ చేయాలి. ఇలాగా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఈ సినిమా పరిశ్రమలో అందరి మధ్య ఉంటే కనుక సినిమా పరిశ్రమ బాగుపడుతుంది. సినిమా పరిశ్రమ మరింత అత్యున్నత స్థాయికి వెళుతుంది.